శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శివ పవిత్రారోపణ విధి. శివ పవిత్రారోపణ సర్వ అమంగళాలను నశింపచేస్తుంది. జందపు దారాలను విగ్రహానికి చుట్టడానే పవిత్రారోపణం అంటారు. ఈ పూజను ఆషాఢ, శ్రావణ, మాఘ లేదా భాద్రపద మాసంలో చేస్తారు. సత్యయుగంలో స్వర్ణంతో, త్రేతాయుగంలో వెండితో, ద్వాపరయుగంలో తామ్రంతో ఈ దారాలు తయారు చేసేవారు. కలియుగంలో పత్తిని కన్యచేత దారాలుగా పేర్నించి ఈ పూజకి వాడాలి. 3 పోగులను తయారు చేసి మరలా వాటిని బలంగా చుట్టి 3 పోగులుగా దళంగా చెయ్యాలి. ఈ రకమైన నవగుణిత సూత్రాన్ని వామదేవ మంత్రం చదువుతూ ముడులు వెయ్యాలి. దీన్నే పవిత్రకం అంటారు. తర్వాత సద్యోజాత మంత్రం ద్వారా వాటిని కడిగి అఘోర మంత్రంతో తుడిచి తత్పురుష మంత్రంతో చిక్కులు విడదీసి ఈశాన మంత్రం చదువుతూ దానికి సుగంధిత ధూపాన్ని వెయ్యాలి. ఇప్పుడు ఇవి 9 దారపు పోగులు కదా. ఈ నవతంతువుల్లో క్రమంగా ఓంకార, చంద్ర, అగ్ని, బ్రహ్మ, నాగ, శిఖి, ధ్వజ, సూర్య, విష్ణు, శివ ఈ దేవతలు నివాసముంటారు. ఇటువంటి పవిత్రకాలను 108, 50 లేదా 25 సంఖ్యలో ఒక పూజకి వాడాలి. పవిత్రకంలో 10 ముడులుండాలి. 4 2 లేదా ఒక్కొక్క అంగుళం దూరంలో ముడివేస్తూ పోవాలి. ఈ గ్రంథుల్లో నివసించి తమ పేర్లను ప్రసాదించి వాటిని పవిత్రం చేసే దేవతలు ప్రకృతి, పౌరుషి, వీర, అపరాజిత, జహ్యయ, విజయ, రుద్ర, అజిత, మనోన్మణి, సర్వముఖి. దేవతలారా, గ్రంథి బంధనానంతరం ఆ పవిత్రకాలను కుంకుమతో, చందనాది సుగంధాది పదార్థాలతో రంజితం చెయ్యాలి. దాన్ని మహాదేవునికి సమర్పించి సర్వోపచారాలతో పూజించి, హే దేవేశ, హే మహేశ్వర, తమరు తమ గణాలతో సహా ఇక్కడ వేంచేసి ఉండండి. ప్రాతర్వేళనే మీకు మరొక పూజను సమర్పించుకుంటానని ఆహ్వానించాలి. ఆ రాత్రంతా నృత్య, గీత, వాద్యాలతో ఉత్సవాన్ని నడిపి జాగారం చెయ్యాలి. తెల్లవారుగానే ఆ పవిత్రకాలను మహేశ్వర సన్నిధిని స్థాపించి చతుర్దశి తిథి రాగానే స్నానం చేసి ముందుగా సూర్యుని, తర్వాత శివుని పూజించాలి. తర్వాత సాధకుడు ధ్యానంలోకి పోయి లలాటంలో విశ్వరూపుని చూసుకొని తన ఆత్మస్వరూపాన్ని పూజించుకోవాలి. అప్పుడు పవిత్రకాలను అస్త్రమంత్రాలతో కడిగి హృదయ మంత్రంతో అర్చించి సంహితా మంత్రాలతో ధూపం వేసి భగవంతునికి సమర్పించాలి. ఈ మంత్రాల ద్వారా ఆయా తత్వాలను ప్రార్థించాలి. ఓం హౌం హౌం శివతత్వాయ నమః, ఓం హీం విద్యాతత్వాయ నమః, ఓం హాం ఆత్మతత్వాయ నమః, ఓం హాం హీం హోం క్షౌః సర్వతత్వాయ నమః. పిమ్మట మహేశ్వరునికి విధిపూర్వకంగా పవిత్రకాన్ని సమర్పించి కాసేపుంచి దాన్ని తీసి కన్నులకు అద్దుకొని వ్రతి ధరించాలి.